హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పొలం దగ్గరికి వచ్చినాం. ఇక్కడ రాగానే ఏంటంటే ఏవైతే ఈ గడ్డి ఉంటుంది కదా, రీసెంట్గా మేము పొలం కోసాం కదా, సో దానికి సంబంధించిన గడ్డాన్ని కూడా కోయడం అయిపోయింది. సో ట్రాక్టర్ చూసుకోవచ్చు, ట్రాక్టర్ కూడా వెళ్ళిపోతుంది. సో మన బైక్ అయితే అక్కడ పెట్టినాం. ఎందుకు అక్కడ పెట్టినా అంటే సురుముతుంది, వినిపిస్తుంది సౌండ్ దారుణంగా. వీళ్ళని తొందరగా ఏంటంటే నేను వచ్చిన ఫస్ట్ వర్క్ ఏంటంటే ఈ కట్టలు ఏవైతే కట్టాను కదా ఇవన్నీ కూడా లెక్క పెట్టుకోవాలి ఎన్నైనా చెప్పేసి. అండ్ దాంతోపాటు ఇవన్నీ ఇట్లా పడుకోబెట్టింది కదా, సో ఇవన్నీ కూడా నిలబెట్టాలి. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఏంటంటే నిలబడ్డప్పుడు వర్షం పడితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇలాగే ఉన్నప్పుడు వర్షం పడ్డది అనుకోండి, దాని మీద పడడం వల్ల ఏంటంటే లోపల ఉండే గడ్డి కూడా మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో అందుకని ఫాస్ట్గా ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ కింది వరకు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళి నిలబెట్టాలి. సో కొంచెం టఫే, ఎందుకంటే అన్నీ నిలబెట్టాలంటే చాలా కష్టం కాబట్టి. అండ్ ఇక్కడ మీకు చెప్పాను కదా, సో బైక్ ఇక్కడ తీసుకురాకపోవడం రీజన్ ఏంటి అంటే ఇది రీసెంట్గా నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను. కొబ్బరి చెట్టు వచ్చేసి విరిగిపోయిందని చెప్పేసి. సో చూసుకోవచ్చు ఎలా విరిగిపోయిందో, ఇలా పడిపోయింది. ఇప్పుడు ఏంటంటే దీని అంతా కూడా తీసేయాలి, బట్ అంత ఈజీ కాదు తీయడం అనేది. సో చాలా టైం పడుతుంది. ఒక్కొక్కటి హాఫ్ ఆఫ్ వరకు కట్ చేసుకుంటూ మనమైతే పెట్టాల్సి అయితే ఉంటుంది. సో దీన్ని తీసేయాలి అండ్ దీన్ని తీసేయాలి, అండ్ అది విరిగిపోయింది దాన్ని తీసేయాలి, ఇది విరిగిపోయింది దీన్ని తీసేయాలి, ఓకేనా. అండ్ ఇక్కడ గైస్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్ని రోజుల వరకు మా ఛానల్ని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను కదా, సో ఇప్పటి నుంచి వచ్చేసి ఏంటంటే లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. మధ్యలో షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఈ రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ చేయడం వల్ల మనకు కావాల్సిన రీచ్ రావట్లేదు, మనకు కావాల్సిన సబ్స్క్రైబర్స్ రావట్లేదు, అంతే కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన రెవెన్యూ కూడా రావట్లేదు. కాబట్టి సో లాంగ్ వీడియోకి రెవెన్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇప్పటి నుంచి లాంగ్ వీడియో చేస్తాను అండ్ మధ్యలో షార్ట్ వీడియో కూడా చేస్తాను, ఓకేనా. సో ఫాస్ట్ గైస్ నేను వచ్చిన వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే మాట్లాడదాము. సో వచ్చేసి ఏంటంటే మీరు చాలా యూట్యూబ్ షార్ట్ వీడియో కూడా చూసి ఉండొచ్చు. చాలామంది దీన్ని పట్టుకొని ఏంటంటే కామెడీ వీడియోస్ కూడా స్కిట్లు చేస్తున్నారు చాలామంది. సో ఇలా ఏంటంటే తీసి నిలబెట్టాలి, ఓకేనా. సో నిలబెట్టినాం అనుకో, ఇప్పుడు వర్షం పడదు అనుకో, ఇటు నుంచి ఇటు కారిపోద్ది. ఒకవేళ ఇలాగే పెట్టేసినాం అనుకో లోపలంతా వాటర్ వెళ్ళిపోయి లోపల గడ్డంతా ఖరాబ్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే బళ్ళు తినవు కాబట్టి సో ఇలా ప్రతి కూడా నిలబెట్టాలి. సో ఆల్రెడీ చెప్పాను కదా, చూసుకోవచ్చు చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను డ్రైవర్ని అడిగిన, అంటే ఇప్పుడు ట్రాక్టర్ వెళ్ళింది కదా, సో ఆ పర్సన్ అడిగితే చెప్పింది ఏంటంటే 112 ఉన్నాయంట. 112 అంటే ఇప్పుడు వెళ్ళి 112 ఒక్కొక్కటిగా తీసుకుంటూ నిలబెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ అవన్నీ తీసుకొని నేను ప్రీవియస్ వీడియోలో ఎప్పటి నుంచి అయితే స్టార్టింగ్ నుంచి చాలామంది ఫాలో అవుతారో వాళ్ళకి తెలుసు. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లో గడ్డి ఉంటుండే, ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడైతే పెట్టాలి. సో ఫాస్ట్గా అయితే తొందరగా ఒక్కొక్కడైతే నిలబెట్టాలి, ప్లస్ అంతేకాకుండా లెక్క పెట్టాలి కూడా. సో తను చెప్పాడు 112 అని, బట్ మనం కూడా లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ వరకు ఈ ఏరియాలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే కొంతమంది తీసుకెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మనం కూడా క్లారిటీ కోసం అయితే లెక్క పెట్టుకోవాలి. మళ్ళీ దానికి అమౌంట్ కూడా మనం పే చేయాలి, ఓకేనా. అమౌంట్ కూడా పే చేయాలి. ఒక్కదానికి ఇది ఉంది కదా, ఈ ఒక్కదానికి ఎంత లేదన్నా 30 రూపీస్ తీసుకుంటారు ఈచ్ దానికి. ఇప్పుడు 112 ఇంటూ 30 రూపీస్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, ఎంతనో అంత పేమెంట్ మనం వాళ్ళకి ఇవ్వాలి. అండ్ మీరు కింద కామెంట్ చేయండి ఎంతనో కూడా, ఓకేనా. సో ఫాస్ట్గా అయితే ఇవన్నీ నిలబెట్టేస్తాను. ఈ మడిలో వచ్చేసి ఓన్లీ 5 మాత్రమే అయినాయి. ఇంకా ఈ మడిలో చూసుకోవాలి, ఆ మడిలో చూసుకోవాలి, అండ్ అంతా కూడా దాని కింద ఇంకొకటి అయితే ఉంటుంది. ఇవి ఏంటంటే కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఉంటాయి, ఇది చిన్నది కాబట్టి 5 ఉన్నాయి. ఇవి నిలబెట్టిన మొత్తం ఈచ్ వన్ ప్రతి కూడా లెక్క పెట్టుకోవాలి క్లారిటీగా. అండ్ నిలబడ్డాయి అనుకోండి, ఇక్కడ ఉండి కూడా అక్కడ వరకు ఉన్న ప్రతిదీ కూడా నిలబడ్డే ఈజీ లెక్క పెట్టవచ్చు. ఇలా పడుకునే అనుకోండి ప్రతిదీ కూడా వచ్చి దగ్గరుండి మళ్ళీ లెక్క పెట్టాల్సి వస్తుంది. అంటే క్లారిటీ కనిపించవు అనమాట. అమ్మో, మీరు అనుకున్నంత ఈజీ కాదు, ఇవి కొంచెం హెవీ వెయిటే ఉంటాయి. ఒక పర్సన్ ఒక్కడు మోయగలుగుతాడు కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయలేం దీన్ని ఎత్తుకొని, ఓకేనా. ఇప్పటివరకు వచ్చేసి ఏంటంటే ఈ మడి అంతేకాకుండా పైన మడి రెండు మాత్రమే నేనైతే నిలబెట్టేసిన. వీటికే ఒక 15 మినిట్స్ టైం పట్టింది. అంటే చాలామంది అనుకోవచ్చు అన్న కింద పడి పైన పెట్టడమే ఇట్లా నిలబెట్టడమే అనుకుంటారు, కానీ చాలా కష్టం. వాటిని పర్ఫెక్ట్ ప్లేస్లో పెట్టాలన్నట్టు, మళ్ళీ గాలి వచ్చిన కింద పడకుండా. అవి ఇవి కలిపి ఓవరాల్గా 45 ఉన్నాయి. అంటే దానిపైన 5 అని చెప్పాను కదా, ఇవి చూసుకుంటే 40, ఓవరాల్గా 45 అయితే ఉన్నాయి. ఇంకా ఇదొకటి అండ్ అదొకటి. ఇవి ఏంటంటే దూరం ఉన్నాయి, ఈడొకటి ఆడొకటి ఉండడం వల్ల ఇది పెట్టి అటు పోవాలి, అది పెట్టి అటు పోవాలి, ఇది మొత్తం తిరగాలి. ఇప్పటికైతే 45 అయినాయి, ఇంకా చాలా ఉన్నాయి. మన డ్రైవర్ చెప్పినట్టు 112 కదా, ఇంకా చాలా పెట్టాలి. ఫాస్ట్ అయితే కంప్లీట్ చేద్దాం, ఎందుకంటే మొగులవుతుంది, ఉరుముతుంది. ఎందుకంటే ఇక్కడ నిలబడికి కూడా ప్లేస్ ఉండదు, అక్కడ చెట్లు ఉంటాయి కానీ చెట్ల కింద ఉండడం సేఫ్ కాదు కాబట్టి ఫాస్ట్గా అయితే నిలబెట్టేస్తాను. సో ఇప్పుడు వచ్చే గేస్ వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు నిలబెట్టడం అయితే జరిగింది. ఓన్లీ ఇది ఒకటే మిగిలిపోయింది, ఇది ఒకటి నిలబెడితే అయిపోతుంది. అండ్ దారుణంగా చెమటలు వస్తున్నాయి. ఎందుకంటే ఎండ ఒకటి, అంతేకాకుండా ఇప్పుడు వానమొగలే ఛాయిస్ ఉంది కదా, సో ఉడుకుతుంది. సో దానివల్ల ఘోరంగా చెమటలు వస్తున్నాయి.
ఈవెన్ ఇక్కడ తాగడానికి వాటర్ కూడా లేవు. దీనికి సంబంధించిన ఫ్యూజులు కానీ బోర్కి సంబంధించిన ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంటికి తీసుకెళ్ళిపోయినాము. అండ్ నేను ఏ వాటర్ బాటిల్ తీసుకొని రాలే, సడన్గా వచ్చిన రాగానే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక నిలబెట్టి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే ఇవన్నీ నిలబెడుతున్నా. ఇది ఆ మడి ప్లస్ పైన ఉన్నాయి, ఓవరాల్గా ఈ 3 మడులు కలిపి 81 అయితే ఉన్నాయి. ఇవన్నీ ఉంటాయో తెలీదు. సో ఫైనల్ వచ్చే కేసు అన్నీ అయితే నిలబెట్టేసిన, మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. అయ్యో ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇలా ఓవరాల్గా అక్కడ వరకు అన్నీ కూడా నిలబెట్టినా. స్టార్టింగ్లో మీరు ఇట్లా కింద పడుకున్నప్పుడు మీకు క్లారిటీగా చూసిండొచ్చు, మీరు క్లారిటీగా అయితే అబ్జర్వ్ చేయకపోతుండే అండ్ లెక్క పెట్టినా కూడా క్లారిటీగా అర్థం కాకపోతుండే. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ నిలబడి ఇవన్నీ లెక్క పెట్టచ్చు, ఇవన్నీ లెక్క పెట్టచ్చు, ఆ పైన నూనె లెక్క పెట్టచ్చు, దానిపైన నూనె కూడా క్లారిటీగా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. సపరేట్గా దగ్గర దాకా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ దట్టు వర్షం పడితే ఖరాబ్ అవ్వద్దని చెప్పేసి ఇలాగైతే సెట్ చేసిన అనమాట. సో తను చెప్పింది వచ్చేసి ఓవరాల్గా 112 అని చెప్పింది కదా, నేను ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తుందంటే 109 మాత్రమే వచ్చాయి. ఇంకా 3 ఎందుకు రాలేవు అంటే ఇలాగ అనిపిస్తుంది కదా, ఏంటంటే కొంచెం కరెక్ట్గా కట్టలే అన్నట్టు, అంటే దానికి దారం కానీ ఏది లేదు. సో అలాంటివి ఒక 3 ఉన్నాయి, అతను అవి కూడా క్యాలిక్యులేట్ చేసిండు. అలా ఓవరాల్గా అవి క్యాలిక్యులేట్ చేస్తే 112. బట్ అది అక్కడొకటి ఉంది, అక్కడొకటి ఉంది, ఆ 3 మైనస్ చేస్తే 109 అని చెప్పాలి. ఇక అవి కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే 112. బట్ ఎనీవో తప్పదు. సో దాన్ని కూడా ఒక దగ్గర తీసుకొచ్చింది కాబట్టి దాన్ని కూడా పేమెంట్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే క్లారిటీగా చూసుకోవచ్చు, ఇవి అవి అవన్నీ కూడా తీసేసి ఇప్పుడు నేను క్లారిటీగా పైకి వెళ్ళి చూపిస్తాను ఎక్కడ పెడతామన్నది, అది మీకు చూపిస్తాను. అండ్ అంతేకాకుండా ఈ మాడిలో కూడా అసలుకి గ్యాదర్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే రీసెంట్ 2 days బ్యాక్ వర్షం పడడం వల్ల ఏంటంటే మొత్తం దిగబడ్డది, అందుకని చెప్పేసి దీంట్లోకి రాలేడు. ఓన్లీ ఇవి మాత్రమే కంప్లీట్ చేసిండు. ఇవి మేము లైట్గా అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇదంతా గ్యాదర్ చేసుకొని తీసుకెళ్తాం ఇంటికి వచ్చేసి. ఇప్పుడు మీకు పైకి వెళ్ళి చూపిస్తాను. ఇవి వచ్చేసి రేపన్నా ఎల్లుండన్నా ఆర్ నెక్స్ట్, అంటే ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో వీటిని అక్కడ ఎక్కడ పెడతామనేది మీకు క్లారిటీగా చూపిస్తాను. సో ఇదే ఫ్రెండ్స్ ఆ ప్లేస్ వచ్చేసి రేపన్నా ఎల్లుండన్నా నేను చెప్పాను కదా. సో కొంచెం వర్క్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా తీసుకొచ్చేసి ఇగో దీనిపైన కంప్లీట్గా మంచిగా నీట్గా అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసి దానిపైన కవర్ కూడా కప్పాలి. సో ఖరాబ్ అవ్వకుండా అయితే అవసరం ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇంటికే తీసుకెళ్తాము. ఆల్రెడీ నేను ప్రీవియస్ చాలా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికి సంబంధించింది. సో ఇలా అయితే ఉంటుంది ఓవరాల్గా వచ్చేసి. ఒకవేళ ఆ రోజు పెట్టి రోజు కనుక నేను ఉంటే దాని కూడా నేను చూపిస్తాను, ఎలా ఉంటుంది, ఎలా పెడతారు ఏంటి అని చెప్పేసి క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మామిడికాయలు చూసుకోవచ్చు చాలా వరకు అయినాయి అండ్ చాలా వరకు బావిలో కూడా పడిపోయినాయి. నేను లాస్ట్ షార్ట్ వీడియో కూడా చూపించాను చాలా కింద పడిపోయినాయి అని చెప్పేసి. మేబీ ఇప్పుడు కనిపిస్తే ఒకసారి చూపిస్తాను. వాటర్ ఎక్కువ ఉంటేనే కనిపిస్తాయి, తక్కువ ఉంటే కనిపించవు. ఓకే వాటర్ బాగానే ఉన్నాయి. సో ఇక్కడ మీకు క్లారిటీ చూసుకోవచ్చు బావిలో వాటర్ ఎన్ని ఉన్నాయో, వాటర్ తగ్గట్టు దానికి సంబంధించిన మామిడికాయలు చూడొచ్చు ఎన్ని ఉన్నాయో. ఓవరాల్గా చాలా ఉన్నాయి. ఇగో ఆ కార్నర్లో ఈ కార్నర్లో అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. వాటర్ మంచివి కావు, విలేజ్ వాటర్ కాబట్టి. వాళ్ళు మంచి వాటర్ అయ్యి ఉంటే వాటన్నీ కూడా నేను కలెక్ట్ చేసేవాడిని. వాటర్ మంచివి కావు కాబట్టి వదిలేసినాము. సో ఎలా ఉందో చూసుకోవచ్చు. అండ్ ఇది ఓవరాల్గా సో వచ్చిన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ మామిడి చెట్టుకు ఒక మామిడి పండు అయితే కాసింది. సో దాన్ని తెంపి తినడానికి అయితే ట్రై చేస్తాను. ఇవాళ పండు అయితే చూపిస్తాను, కాయ అయితే చూపించాను. సో తెంపుతాను. ఫైనల్ గైస్, సో నానా కష్టాలు పడ్డ తర్వాత 2 మామిడికాయ అయితే పడగొట్టినా. ఏ అయితే కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, అది వచ్చేసి కాయ. ఈ లెఫ్ట్ సైడ్లో మనకు ఆరెంజ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పండు. 2 తెంపిన. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు కింద చాలా వరకు కోతులు అన్నీ తినేస్తున్నాయి, అందుకని చెప్పేసి ఇది అనిపించింది కాబట్టి తెంపిన. బట్ ఇవి 2 ఒక దగ్గర ఉండడం వల్ల 2 పడ్డాయి. సో దీన్ని ఎలాగో తినలేము ఒకటి. సో ఈ పండు ఏదైతే ఉందో దాన్ని ఇంటికి వెళ్ళి క్లీన్ చేసుకొని కట్ చేసుకొని తిందాము. అండ్ చూసుకోవచ్చు కొబ్బరి చెట్టు ఎలా విరిగిపోయిందో. నేను చాలా వీడియోలో చూపించాను. ఈ స్టార్టింగ్ ఈ బ్లాక్ పార్ట్ ఉంది కదా, ఇదంతా అప్పుడు ఖరాబ్ అయిన ఉండే. బట్ ఏదైతే మంచిగా ఫ్రెష్ పార్ట్ ఉంది చూసినారా, అది గాలి వల్ల కింద పడిపోయింది. మీరు చూసుకోవచ్చు ఎలా ఉందని చెప్పేసి. ఎటు కాకుండా కరెక్ట్ మామిడి చెట్టు మధ్యలో పడింది. ఏదైనా ట్రాక్టర్ బట్టి గుంజుదామన్నా కానీ గుంజ రాకుండా అది రాకుండా ఉంది. దాన్ని అక్కడి వరకు కొన్ని పార్ట్ కట్ చేసి మోసుకుంటూ వెళ్ళి వేరే ప్లేస్లో పడేయాలన్నమాట. సో ఇది సో దీనివల్ల ఏంటంటే పొలానికి ఏదైనా ట్రాక్టర్ రావాలన్నా కూడా ఇటు నుంచి ట్రాక్టర్ వెళ్ళట్లేదు. సో చాలా ఇబ్బంది అవుతుంది. సో వేరే లొకేషన్ నుంచి ట్రాక్టర్ అనేది రావాల్సి వస్తుంది. సో ఇలా ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషను. సో చాలా చెమటలు వచ్చేసినాయి. ఇలా తొందరగా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వాటర్ తాగాలి. మన బండాడు ఉండిపోయింది. నిజంగా ఇక్కడ వాటర్ ఉంటే వాటర్ తాగి క్లీన్ చేసుకొని ఇక్కడే తినేవాడిని. బట్ ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఇవన్నీ పెట్టినా కదా, పెద్ద టాస్క్ అయిపోయింది ఎండల. తొందరగా ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ పెట్టేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది డిక్కీ తీద్దాం. డిక్కీ తీసినాక స్కూటీ డిక్కీలో అయితే పెట్టుకుందాము. అండ్
వెరీ సూన్ ఏంటంటే మనం హైదరాబాద్ కూడా వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ నేను వచ్చేసి కూడా 3-4 డేస్ కని వచ్చిన, బట్ ఆల్మోస్ట్ ఒక 10 to 15 డేస్ అయింది అనుకుంటా. ఇంకా వెళ్ళిపోవాల్సిందే. 14th ఒక మ్యారేజ్ ఉంది, అది ఒక్కటి అటెండ్ అయ్యి వెళ్ళిపోవాలి. అది ఒక్కటి కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా ఈ మధ్యలో అయితే ఇంటికి రావాల్సిన అవసరం అయితే లేదు. సో ఇవన్నీ పెట్టేద్దాం. జస్ట్ సెకండ్. జీడి పడద్దు అనుకో స్కూటీ డిక్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇట్లా పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత తీసేసి క్లీన్ చేద్దాము, వెళ్ళిపోయాం. ఇల్లు కూడా దగ్గరనే, దూరం ఏం లేదు. సో తొందరగా వెళ్ళిపోవచ్చు మనమైతే ఇది. సో ఇప్పుడు పొలాలు అయిపోయినాయి కాబట్టి ఎలాగో నేను పొలాలు వేసే టైం నేను ఇక్కడ ఉండను. మళ్ళీ లాస్ట్ టైం లాగానే మళ్ళీ మా పేరెంట్స్ అంతా కంప్లీట్ చేస్తారు. బట్ కోసే టైంకి అయితే మళ్ళీ రావాల్సిందే, తప్పదు. ఈడ చూసుకోవాలి ఆడ చూసుకోవాలి అన్నట్టు ఉంటుంది. ఓకే, సో ఎనీవే వెళ్దాం.